వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను హిమబిందు. 3 రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులు చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ నేతలు వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్. రేపు లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తిరిగి 23న ఉదయం తిరుగు ప్రయాణమవుతారు. रोप వేసుకోబా ఏ బాబు మర్లే చచ్చి ఒక అడ్డం పోతారు ఆది ఫోకస్ మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులు చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ నేతలు వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తిరిగి 23న ఉదయం తిరుగు ప్రయాణమవుతారు. పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోదండరామస్వామి ఆలయ వేద పండితులు ఆశీర్వదించారు. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు స్వామివారి ప్రసాదాన్ని వైఎస్ జగన్ కు అందించారు. गोविंद 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 महाविष्णोराज्ञया प्रवर्तते वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे वरदवर्षे वरदखण्डे मेरोः शकाब्दे
दक्षिणे पार्श्वे प्रभवादि शुचि संवत्सरान् मध्ये श्रीं यातस्य कुमारस्य आरुद्रा नक्षत्रे मिथुन राशि कन्या लग्न जातो शिलानगरे श्री कोदण्डरामस्वामिनः अनुग्रहेण अहोबिलक्षेत्रे लक्ष्मीनारसिंहस्वामिनः प्रीत्यर्थं श्री लक्ष्मी सत्यनारायण स्वामी परिपूज्याः कुटुम्बानां शीघ्रमेव भगवत् परिपूर्णता अनुग्रह सेवा कैंकर्य परिपूर्णता राज्याधिकार शत्रुनाशय ओम नमो भगवते महासुदर्शनाय धीमहि ज्वालापरीताय सर्वविच्छोभनकराय ओम तत्परब्रह्मणे सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि मंगलं कौसलेन्द्राय महनीयगुणात्मने राजा रामचंद्र स्वामिनः संपूर्ण कृपाकटाक्षो क्षेत्रे श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम् एकशिलानगरे श्री कोदण्डरामस्वामिनः अनुग्रहेण अहोबिलक्षेत्रे लक्ष्मीनारसिंहस्वामिनः प्रीत्यर्थम् श्री लक्ष्मी सत्यनारायण स्वामी परिपूज्य చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. హామీలు అమలు చేయమని నిలదీసిన వారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడంపై మండిపడ్డారు వైఎస్ జగన్. ఇదెక్కడి పరిపాలన అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే భయపడ్డారని అర్థమవుతోందన్నారు వైఎస్ జగన్. అధికారం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చారని సూపర్ 6, 7 అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారని ఫైర్ అయ్యారు. ఇంటింటికి వెళ్లి బాండ్లు సైతం ఇచ్చి మోసం చేశారన్నారు. 2 ఏళ్లవుతున్నా ఏమీ చేయకపోగా సూపర్ 6, 7 అమలు చేసేశామని అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని, అంటే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమవుతోందన్నారు వైఎస్ జగన్. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు వైఎస్ జగన్. అది తనను బాధించిందని, శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే భయపడుతున్నారని కదా అర్థం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఉద్యోగులను భయపెట్టడానికే తనను డిస్మిస్ చేశారన్నారు ఏపీజీఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే డిస్మిస్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్ కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు అని కొనియాడారు. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గా రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది మనందరూ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి, భయపెట్టడానికి, అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ అంత చూస్తాం అని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మరోసారి భారీ అప్పు చేసింది కూటమి సర్కారు. మంగళవారం 4,600 కోట్లు అప్పు తెచ్చింది. 23 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. ఆర్థిక సంవత్సరం తొలి నెలల్లోనే 9,000 కోట్లను అప్పు చేశారు. ఈ నెల 7న 4,400 కోట్ల రూపాయలు అప్పు చేశారు. పాలనా వైఫల్యంతో అప్పుల్లో చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగనన్న కాలనీలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. మౌలిక వసతులు కూడా కల్పించకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వెంకటాచలం జగనన్న కాలనీని సందర్శించిన కాకాణికి అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు స్థానికులు. ఈరోజు ఇక్కడ అంకణం
దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నువ్వు ఇచ్చేటువంటి మనసు నీకు ఎలాగూ లేదు, ఇవ్వలేవు. జగనన్న ఇచ్చినటువంటి దాన్నైనా కనీసం పూర్తి చేసేటువంటి అవకాశం వెసులుబాటును పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 గంటలకు పైగా జేఏసీ నేతలతో ఐఏఎస్ అధికారులు చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వివరిస్తున్నాయి. అయితే అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాల్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ సేవలను కొనసాగించేందుకు 10th పైసానా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది. రేపు ఉదయం 4 గంటల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని యాజమాన్యం ప్రకటించింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ చర్చించనున్నారు. సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రజతోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని భవిష్యత్ కార్యాచరణను ఈ వేదికగా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉందన్నారు. కేసును నీరుగార్చేందుకు రేవంత్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున సాధారణ లాయర్ను పెట్టిన రేవంత్ రెడ్డి తన తరపున పేరున్న లాయర్లను పెట్టుకున్నారని అన్నారు. ఒక్కసారి స్టే వేకేట్ అయితే రేవంత్ రెడ్డి సీఎం సీటు పోవడంతో పాటు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. ప్రభుత్వం తరఫునేమో ఒక చిన్న న్యాయవాది, కానీ ముద్దాయి తరఫున నోట్ల కట్టలతో దొరికిన దొంగల తరఫున ఎవరిని పెట్టుకున్నారు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ లూత్రాని అడ్వకేట్ని పెట్టింది. ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయి నువ్వే. దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా. నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఒకసారి స్టే వెకెట్ అయిందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకెట్ అయిందంటే నువ్వు జైలుకి పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఇటలీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు. ఇటలీ రాయబారి ఆంటోనియా బర్టోలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఏ రంగాల్లో తెలంగాణ, ఇటలీ కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో ఇటలీ మార్గదర్శకత్వం తెలంగాణ బ్రాండ్ ని మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలంకాన్పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసులో తన భర్త నిత్యానందరెడ్డిని అన్యాయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు ఆయన సతీమణి బండి దీప్తి. తన భర్తను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా 100 కోట్ల ఆస్తి అంటూ ఆరోపిస్తున్నారని, నిత్యానందరెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదన్నారు దీప్తి. చట్ట ప్రకారం కేసును విచారించాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. ఈ హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు, కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానందరెడ్డి అనబడిన నా భర్తను సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. దస్తగిరి హత్యను రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర. వైఎస్ జగన్ టార్గెట్ గా మంత్రులు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ హత్యలకు చంద్రబాబుదే పేటెంట్ అని, హత్యలు చేయించి పక్కవారిపైకి నెట్టడం బాబుకు అలవాటని మండిపడ్డారు. హత్య రాజకీయాల చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసన్నారు నరేంద్ర. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఈ హత్య రాజకీయాలు
అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. హత్యలు చేసేది తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఏందో మరి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాడేరు మోదమాంబ ఉత్సవ కమిటీ చైర్మన్గా గిడ్డి ఈశ్వరిని నియమించారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కొనసాగుతున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన స్థానంలో ఈశ్వరిని నియమించారు. ఇప్పటికే మోదకొండమ్మ జాతర తేదీలను ఇష్టారాజ్యంగా మార్చివేశారు. దీంతో గిరిజనులు కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు కూటమి నేతలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా విశాఖ జోడుగుళ్లపాలెం వద్ద 150 కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. అధికారులతో కలిసి కుట్ర పన్ని మత్స్యకారుల షెల్టర్ జోన్ గా ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు నేతలు మత్స్యకారుల ధర్నాకు మద్దతు పలికారు. కబ్జాను అడ్డుకోకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంబీవీకే నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు రైతులు. తక్షణమే ఔటర్ రింగ్ రోడ్ పనులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. తమకు చెప్పకుండా భూసేకరణ చేయాలనుకోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా ప్రభుత్వం సభలు నిర్వహించాలని, రైతులు అంగీకారంతోనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని రైతులు స్పష్టం చేశారు. రైతుల ర్యాలీకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మద్దతు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. జీతాలు చెల్లించాలని రోడ్డెక్కారు. కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్ కి అడ్వాన్స్ పేరుతో వేల కోట్లు ఇస్తున్నారు, కానీ తమకు జీతాలు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ రాణి, సిఐ సరోజ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాండూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్ఐ, సిఐలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్లో తొలిదశ ప్రచారానికి తెరపడింది. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 146 సీట్లలో డీఎంకే, 28 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలిపింది. మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయించింది. అన్నా డీఎంకే 169 సీట్లలో, బీజేపీ 27 సీట్లలో అభ్యర్థులను బరిలో నిలిపింది. మిత్రపక్షాలకు 65 సీట్లు కేటాయించింది. టీవీకే అధినేత విజయ్ మాత్రం 234 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించారు. ఇక వెస్ట్ బెంగాల్లో తొలి దశలో 152 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ బీజేపీ, టీఎంసీ మధ్య రగడ చోటు చేసుకుంది. దుర్గాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ర్యాలీని అడ్డుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే గొడవను అదుపులోకి తెచ్చిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. ఈ నెల 23న పోలింగ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 1200 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో 500 కోట్లకు పైగా నగదు ఉండగా మిగతాది బంగారం, మద్యంతో పాటు ఇతర సామాగ్రి ఉంది. ఆదాయ పన్ను శాఖ వంటి ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జరిపిన సోదాల్లో ఈ సొత్తు పట్టుబడింది. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చారు. దక్షిణాది హక్కులను హరిస్తున్న ప్రధాని మోదీతో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మోదీ అబద్ధాల కోరు, మహిళలు, పేదల వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదంపై స్పందించిన ఖర్గే తాను మోదీని ఉగ్రవాది అని ఎప్పుడూ అనలేదని చెప్పుకొచ్చారు.
మహిళల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు బీహార్ ఎంపీ పప్పు యాదవ్. అమెరికా నుంచి భారత్ వరకు ఏ రాజకీయ నాయకుడిని చూసినా మహిళలపై కన్నేసి గృహహింసకు పాల్పడుతున్నారని అన్నారు. ఏకంగా 90% మంది మహిళల రాజకీయ ప్రస్థానం నాయకుల బెడ్రూమ్ల నుంచే మొదలవుతుందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి సీసీటీవీ ఫుటేజ్ బయటపడుతోందన్నారు పప్పు యాదవ్. పప్పు యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది బీహార్ విమెన్ కమిషన్. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంపీకి నోటీసులు జారీ చేసింది. మహిళల గౌరవం, హక్కులకు భంగం కలిగించేలా ఎందుకు వ్యాఖ్యానించారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కేరళ త్రిశూర్లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో 13 మంది మృతి చెందారు. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనలకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. బంద్లతో రాష్ట్రంలోని లోయ, కొండ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు, మార్కెట్లు, ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇంపాల్ లోయల్లోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ధర్నాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 కేసులను ఎన్ఐఏకు అప్పగించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేసుకుంది భారత సైన్యం. మానవత్వపు హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. న్యాయం జరిగిందని, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. కొన్ని సరిహద్దులను అస్సలు దాటకూడదు, భారతదేశం మర్చిపోదు అని భారత ఆర్మీ తన పోస్టులో పేర్కొంది. ఇంటర్నేషనల్ న్యూస్. కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణను పొడిగించేదే లేదని స్పష్టం చేశారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించామని, అద్భుతమైన డీల్తో చర్చలకు ముగింపు పలుకుతామని చెప్పుకొచ్చారాయన. తాజాగా సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అయితే అమెరికా, ఇరాన్ రెండో దఫా శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల్లో ట్రంప్ పాల్గొనే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వర్చువల్ గా లేదంటే వ్యక్తిగతంగా చర్చల్లో పాల్గొంటారని రాయిటర్స్ చెబుతోంది. ఒప్పందం ఖరారైతే సంతకాల కార్యక్రమంలో ట్రంప్ భాగస్వామ్యం కావచ్చని పాక్ వర్గాలు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్తో చర్చల్లో పాల్గొనేందుకు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్లింది. ఆర్టీసీ, జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 4 గంటలకు పైగా జేఏసీ నేతలతో ఐఏఎస్ అధికారులు చర్చించినా కొలికి రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వివరించాయి. అయితే అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జిల్లాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ సేవలను కొనసాగించేందుకు 10th పాస్ అయిన వారి కోసం దరఖాస్తులు స్వీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది. రేపు ఉదయం 4 గంటల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ, జేఏసీ కమిటీ పెట్టిన ప్రతిపాదనలకు అంగీకరించలేదు. దీంతో చర్చలు ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శేఖర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఎక్కడ పీఠముడి ఏర్పడింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆర్టీసీ, జేఏసీ ఏం చెప్తోంది? బిందు, దాదాపు 4 గంటలకు పైగానే చర్చలు జరిగాయి. ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీతో జేఏసీ నాయకులంతా చర్చించారు. ముఖ్యంగా 12 డిమాండ్లు ప్రభుత్వం ముందు కార్మిక నాయకులు పెట్టారు. అందులో కీలకమైనటువంటి 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము ఒక అంశం అయితే, ఈ సంఘాలను పునరుద్ధరించాలి, ఎన్నికలు నిర్వహించాలి అన్నది మరొక అంశము అని చెప్పుకోవచ్చు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసి నడుపుతూ ఉంది, వాటిని ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారానే నడిపించాలి అన్నది మరొక డిమాండ్. అలాగే ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయడము, అట్లాగే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా
అది చేయడము. మొత్తానికి 12 అంశాలు ఉన్నాయి. ఈ 12 అంశాల మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. జేఏసీ నాయకులతోటి వివరాలు పూర్తిగా ఐఏఎస్ అధికారులు తీసుకున్నారు. అట్లాగే ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారులు ప్రతినిధులుగా ఉండి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా జేఏసీ నాయకులకు చెప్పారు. కానీ ప్రస్తుతం కార్మికుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి జేఏసీ నాయకుల మీద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తుందని చెప్పినప్పటికీ కార్మిక నాయకులంతా కూడా మీడియా పాయింట్ దగ్గరికి, సెక్రటేరియట్ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే చర్చలు విఫలం కావడంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా చెప్పినటువంటి పరిస్థితులు శేఖర్, కొంత ప్రభుత్వం కూడా మొండిగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. హైరింగ్ కూడా మొదలు పెట్టాలి అనే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఎస్ బిందు, నాయకులంతా కూడా వచ్చారు. ఇప్పుడు చర్చలకు సంబంధించినటువంటి సారాంశాన్ని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు, చర్చలు ఎలా జరిగాయి మనం తెలుసుకునేటువంటి హలో హలో అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 13వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, మా కార్మికులకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సమాధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నాయకులంతా అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వం కూడా 10th పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయింది. ఇది ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.